హాయ్ అండి. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి చదరం వ్లాగ్స్. ఇవాళ నా డే అయితే ఈ విధంగా హనీ, జింజర్ అలానే లెమన్ వేసి ఈ విధంగా టీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో కొంచెం గోరువెచ్చగా తీసుకుంటే కొంచెం అన్‌వాంటెడ్ ఫ్యాట్ ఏమైనా ఉంటే కరుగుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఇంక ఈ విధంగా ఈరోజు మార్నింగ్ అయితే నేను అది ప్రిపేర్ చేసుకొనైతే తాగేసాననమాట. సో, దాంతో నా డే అనేదైతే స్టార్ట్ అయిందండి. ఇంకిక్కడ పిల్లల కోసం వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైమ్ అండి. అసలు ఇన్నాళ్లుగా నేను ఏ రోజు కూడా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేయలేదనమాట. వాళ్ళు చాలా సార్లు అడిగారు. బయట ఎప్పుడైనా తిన్నారు తప్ప ఇంట్లో అయితే ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. సో, ఈరోజైతే ఏదోలా చేద్దాంలే అని చెప్పి అయితే ట్రై చేస్తున్నాను. వాళ్ళడిగింది చేసి పెట్టినప్పుడు, వాళ్ళు తిన్నప్పుడు కదా! వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మనకి కడుపు నిండుతుంది. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. దీనికోసం సన్నగా ఒక 2 ఉల్లిపాయలనైతే కట్ చేసేసుకున్నానండి. దీనిలోనే 4 ఎగ్స్ అయితే వేసేసుకున్నాను. బాగా కలిపేసుకొని తర్వాత కారం, అలానే రుచికి సరిపడినంత సాల్ట్, ఇంకా కొంచెం అయితే మసాలా పౌడర్ అయితే యాడ్ చేశానండి. క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఇంక ఇక్కడైతే నేను కొన్ని బ్రెడ్ స్లైసెస్‌నైతే తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. నేతిలో మనం ఈ విధంగా గాని ఫ్రై చేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ చేస్తే టేస్ట్ కూడా చాలా బావుంటది. అలానే పిల్లలకి కూడా హెల్తీ కదా! సో, అందుకోసం అని చెప్పి కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఒక్కొక్క బ్రెడ్ స్లైస్‌ని తీసుకొని ఇంకా కొంచెం బ్రౌన్ కలర్‌లో మారేంత వరకు కూడా బాగా కొంచెం ఫ్రై అయితే చేసేసాననమాట. సో, అన్ని బ్రెడ్ స్లైసెస్‌ని కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఉంచేసి అన్ని బ్రెడ్ స్లైసెస్‌ని కూడా ఇంకా ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకున్నానండి. సో, వాళ్ళు ఎప్పటినుంచో అడుగుతున్నారు. బట్ నేనే నెక్స్ట్ చేస్తానులే, చేస్తానులే అనుకుంటూ వచ్చాననమాట. వాళ్ళు స్పెషల్‌గా ఏమైనా చేయమంటూ ఉంటారండి. కానీ నా వర్క్‌లో పడి నాకు ఖాళీ ఉండకపోవడం వల్ల పాపం వాళ్ళని ఏమంటే తర్వాత చేస్తాను అనుకుంటూ అయితే వస్తానండి. సో, ఇవాళైతే అలానే ఇంటి దగ్గరే ఉన్నాం కదా! అని చెప్పేసి ఇంక ఈ విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్‌ని కూడా తీసేసుకొని ఈ విధంగా నేతిలో అయితే వేయించేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా బాగా మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా! సో, దీన్ని కొంచెం కొంచెంగా అయితే వేసేసుకున్నాననమాట. మనం ఆమ్లెట్ ఏ విధంగా అయితే వేస్తామో ఆ విధంగానే ఆ మిశ్రమం అంతటిని కూడా మనకి ఎన్ని బ్రెడ్ స్లైసెస్ అయితే ఉన్నాయో వాటికి సరిపడినంతగా చూసుకొనైతే వేసేసుకుంటూ ఉండాలి. నేనేంటంటే మనకి పాన్ పైనయితే వేద్దామని అనుకున్నాను. కానీ ఎందుకో ఆ టైంకి మళ్ళీ ఇలా చేయాలని అనిపించిందనమాట. ఈ కళాయిలో అయితే పెట్టేసి వేశాను. సో, అందువల్ల నాకది అంత కంఫర్టబుల్‌గా అనిపించలేదనమాట చేయటానికి కూడా. ఇంక ఈ విధంగా మనం ఆమ్లెట్ ఎలా వేస్తామో అలానే వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్‌నయితే దానిలో పెట్టేసుకున్నానండి. 2 అయితే పెట్టాను. ఒక్కొక్కటి పెట్టేస్తే సరిపోను. బట్ నేను 2 అయితే పెట్టేసాననమాట. కానీ మరీ హెవీ అయిపోతది కదా! ఒక్కొక్కటిగా అయితే పెట్టామంటే. అందుకని చెప్పి ఇంక ఈ విధంగా 2 బ్రెడ్ స్లైసెస్‌ని పెట్టేసి ఇంకా దాన్ని మడత పెట్టేసాననమాట. మడత పెట్టేసి కొంతసేపు ఆ ఎగ్ అనేది బాగా ఉడికేంత వరకు కూడా ఉంచేసాను. ఇంక ఈ విధంగా అయితే వచ్చింది. నేను దీనిలో ఏ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదండి. అందుకనే చూడటానికి కూడా కొంచెం అంత కలర్‌ఫుల్‌గా కూడా కనిపించట్లేదు. సో, వాళ్ళు ఇలా నేచురల్‌గా తింటేనే బెటర్ కదా! ఎర్లీ మార్నింగ్ తింటారు. సో, హెల్తీగా తింటేనే మంచిదన్న ఉద్దేశ్యంతో నేను ఫుడ్ కలర్స్ ఏమి యూజ్ చేయలేదు. అలానే పెద్దగా మసాలాస్ అవి కూడా ఏమి వేయలేదనమాట. ఇంకా టేస్టింగ్ సాల్ట్ అని ఇటువంటివేమి కూడా నేను యూజ్ చేయలేదు. ఇంక ఇలా బోత్ సైడ్ కూడా కొంతసేపు అలా హీట్ అయ్యేంత వరకు కూడా ఉంచి, ఇంకా మిడిల్‌కి మడత పెట్టేసి ఇంక ఈ విధంగా అయితే వాళ్ళకి సర్వ్ చేసేసాననమాట. సో, కుషల్‌కి, సాహికి అయితే ఇంక ఈ విధంగా ఇచ్చేసాను. మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తాను గానీ నాకొద్దు నేను బయటికెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. పిల్లలకిష్టం కదా! వాళ్ళకే పెట్టేయలే అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే పెట్టేయమన్నారనమాట. ఈ మధ్య మన వ్లాగ్స్ అనేవి రీసెంట్‌గా నేను ఒక 1 మంత్ నుండి వ్లాగ్స్ అనేవి డైలీ అప్‌లోడ్ చేస్తున్నానండి. నాకు డైలీ కుదరకపోయినా గానీ 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. కంటిన్యూటీ అయితే మిస్ చేయట్లేదనమాట. సో, నా వ్లాగ్స్ అనేవి మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఛానల్ యొక్క గ్రోత్ పెరగాలి అంటే మీరు లైక్ చేయాలండి. ప్లీజ్ మీకు గనక వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి మీ సపోర్ట్‌నయితే నాకు అందించండి. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే నా వీడియో అనేది పుష్ అవుద్దనమాట. మీలానే ఇంకొందరికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ నా వ్లాగ్స్ అనేవి ఇంట్లో ఒక హౌస్ వైఫ్ లేదా వర్కింగ్ వుమెన్ ఇంట్లో నా పనులనేవి ఏ విధంగా చేసుకుంటాను,
పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటాను అనేదైతే నా వ్లాగ్స్‌లో మీకు చూపిస్తూ ఉంటాననమాట. అండ్ ఇంకిక్కడేంటంటే పిల్లలకైతే పెట్టేసాను. వాళ్ళు తింటున్నారు. ఇంకా నేను తర్వాత తిందాంలే అని చెప్పేసి ఇంక ఇంట్లో పనులు చేస్తుంటే మా సాహి తల్లి "నువ్వు కూడా తినేయమ్మా" అని తీసుకొచ్చి ఇచ్చేసిందనమాట. ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడే కదా టేస్ట్ అయితే బావుంటుంది. ఇంకా అలా వేడిగా ఉన్నప్పుడైతే మేమందరం కూడా తినేసామనమాట. ఇంకిక్కడ వచ్చేసి ముందు రోజు బట్టలైతే కొన్ని పిల్లలవి నైట్ డ్రెసెస్ అలానే మా హస్బెండ్ నైట్ వేర్ ఇంటి దగ్గర ఉన్నవి యూజ్ చేస్తారు గదా! సో, ఆ బట్టలన్నీ కూడా కొంచెం వాష్ చేసేసాను. వాటినైతే ఇంకా మడత పెట్టేసుకున్నానండి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి ఎప్పటిది అనేదైతే హాయ్ అండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రెడ్ ఆమ్లెట్ చేశాను కదా! అదే తినేసామనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే బయటికెళ్తున్నారు. అక్కడైతే టిఫిన్ చేస్తానన్నారు. అతనికి మ్యాక్సిమం ఇటువంటివి నచ్చవండి. ఏదైనా టిఫిన్ చేస్తే తింటారు. లేదంటే పెరుగన్నం తింటారు తప్ప, ఇలా మనం ఏం చేసినా పిల్లలకి ఇష్టమైనవి అలా ఏమన్నా చేస్తే అతనికి ఇష్టం ఉండదు. తినడానికి మ్యాక్సిమం ఇష్టపడరనమాట. కొంచెం టేస్ట్ చూపించాను. ఎలా చేశానో తిని చూడు అని చెప్పి. తిన్నారు. నచ్చింది. కానీ చాలు నాకని చెప్పి అన్నారనమాట. ఇంట్లో పనులైతే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలండి. ఇంకా ఫస్ట్ గుమ్మలవి క్లీన్ చేసేసుకొని కొంచెం సామాన్లు ఉన్నాయన్నమాట. అన్నీ బయట పెట్టేసాను. ఇక్కడ ఇంకా ఈరోజైతే ఇలా బయటైతే తోమేసుకుంటానండి. ఎందుకంటే అసలు సింక్‌లో తోమేటప్పుడు ఈ మధ్య ఎక్కువగా స్కూల్లోనూ అలానే ఇంటి దగ్గర కూడా ఎక్కువగా నించొని ఉండటం వల్ల ఏంటో అనుకుంటా. నాకు హీల్ పెయిన్ అయితే వస్తుందండి. ఈ పెయిన్ ఎలా తగ్గుతుంది ఏంటి అనేదైతే నాకు తెలియట్లేదు. ఈ ఎక్కువ సేపు నించొనుంటే బాగా పెయిన్ వస్తుందనమాట. అందుకని చెప్పి ఇంకా కూర్చొనైతే సామాన్లు తోముదామని చెప్పి సామాన్లన్నీ సింక్‌లో తోమట్లేదు. బయటైతే పెట్టేసాననమాట. సో, ఇప్పుడు అవి క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ అయితే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఇంకా ఏం తీసుకొస్తారు ఏంటనేది తెలీదు. మటన్ అయితే తెస్తానని చెప్పారు. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ అతని ఆలోచనలైతే మారిపోతుంటాయన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఏంటన్నది మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూనే ఉండండి. మీరు చూసిన వ్లాగ్ అయితే నేను సండే షూట్ చేశానండి. సో, సండే ఏంటంటే మన కుషల్ బాబుకి ఫీవర్ వచ్చేసిందనమాట. కుషల్‌కి ఫీవర్ వచ్చిన తర్వాత ఇంక ఏ పని చేయలేదండి. చాలా చాలా నీరసం అయిపోయాడు. సడెన్‌గా హెవీ ఫీవర్ వచ్చేసింది. సో, ఇంక వీడియోస్ పైనయితే కాన్సంట్రేట్ చేయలేకపోయానండి. ఇంక వాడిని చూసుకుంటూ అయితే ఉండిపోయాననమాట. అండ్ నెక్స్ట్ డేనే మనకి కృష్ణాష్టమి కదా! సో, ఆ రోజు ఇంట్లో అంత డల్‌గా ఉంటే బాగోదని చెప్పేసి ఇంకా కుషల్‌కి కొంచెం తడిగుడ్డ పెట్టి తుడిచేసి డ్రెస్ చేంజ్ చేసేసాననమాట. చేసేసి ఇంట్లో అంతా క్లీనింగ్ చేసేసుకొని, నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దీపానికైతే రెడీ అయిపోయానండి. పూజ చేసుకుందామని చెప్పి. ఇంకా ఏదేదో అనుకున్నాను కృష్ణాష్టమి రోజు కుషల్‌కి కొంచెం రెడీ చేద్దాం ఇలా అని చెప్పి. కానీ వాడికి బాలేదని ఇంకా నేను కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదనమాట. అయితే టాబ్లెట్స్ వేయాలి కదా అని చెప్పి స్టార్టింగ్ టిఫిన్ పెడితే దోస అయితే తీసుకొచ్చారు వాళ్ళ డ్యాడీ. కానీ వాడు తిననని చెప్పి అంటే నేనే బలవంతంగా ఒక దోస అయితే పెట్టేసి టాబ్లెట్స్ అయితే వేసేసానండి. సో, ఇప్పుడు అందరికీ మాక్సిమం చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ కూడా కొంచెం మరగబెట్టిన నీళ్ళవి తాగితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఇంట్లో ఒకరికొచ్చిందంటే మిగిలిన వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే పిల్లల హెల్త్ అనేది బావుంటుందనమాట. లేదంటే ఒకరి బట్టి ఒకరికి ఇంట్లో అందరికీ కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా వాడికి టాబ్లెట్స్ అవి వేసేసిన తర్వాత ఇంకా దీపం అయితే పెడదామని చెప్పి స్టోవ్‌నయితే నీట్‌గా కడిగేసానండి. ఇంక కొంచెం ఇక్కడ ముగ్గయితే పెట్టేసి వరిపిండితో అప్పుడు దీపారాధన అయితే చేసేసుకుంటాననమాట. ఇంకా మొత్తం ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయండి. గుమ్మలవి ఒత్తేసాను. అలానే పూజ గదిలో కూడా అంతా కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పువ్వులవి కూడా సర్దేశాననమాట. ఇంకా తులసమ్మ దగ్గర ఈ విధంగా అయితే వరిపిండితో ముగ్గయితే పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నాకు దీపం పెట్టినప్పుడల్లా తులసమ్మ దగ్గర ఈ విధంగా చేసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. మనకి ఇంట్లో ఏదైనా నెగెటివ్ అనేది ఉంది. ఎప్పుడు కూడా పిల్లలకి హెల్త్ బాగోట్లేదు. ఏవో ఒక గొడవలవుతున్నాయి అని అనుకుంటే మాత్రం నేను డెఫినెట్‌గా ఈ విధంగా తులసమ్మనైతే పూజించుకుంటానండి. నాకు అలా అనిపించినప్పుడు మాత్రం ఎవ్రీడే ఎప్పుడు నేను వారాల టైంలోనే దీపం పెడతాననమాట. ఎవ్రీడే అయితే పెట్టను. కాబట్టి తులసమ్మ దగ్గర కూడా డైలీ దీపం అయితే పెట్టుకోనండి. వీలైతే పెట్టుకుంటే చాలా మంచిది కదా! సో, నేను మాకు ఇంట్లో పూజ ఎప్పుడైతే చేసుకుంటానో అప్పుడైతే తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేసుకుంటానండి. ఇంకా
తులసమ్మ దగ్గరైతే పూజ కోసమయితే రెడీ చేసేసుకున్నాననమాట. ముగ్గది పెట్టేసుకొని. ఇంకా పువ్వులైతే ఉన్నాయండి. మా ఇంటి దగ్గర వాళ్ళవి మందార పూలయితే చాలా ఉన్నాయి. అవైతే కోసి తెచ్చేసుకున్నాను. ఆ రోజు వాళ్ళు మేబీ దీపం పెట్టలేదనుకుంటా. మా ఇంటి ముందున్న వాళ్ళ మొక్కలకి చెట్ల నిండా అయితే పువ్వులు బాగా ఉన్నాయి. మందార పువ్వులు ఎర్ర మందారాలతో పూజ చేస్తే భలే ఉంటది కదండీ! సో, ఇంకా ఆ విధంగా అయితే నేను అవన్నీ చూసిన తర్వాత మార్నింగే కోసి తెచ్చేసుకొని ఇంక ఈ విధంగా కవర్‌లో అయితే పెట్టేసి ఉంచాననమాట. వీటిని ఇప్పుడు మాలయితే చేసేస్తున్నాను. మాల కట్టేసి లక్ష్మీదేవికైతే వేసేద్దామని చెప్పి ఇంక ఈ విధంగా మాలైతే కూర్చేసుకుంటున్నానండి. మాకు పువ్వులకైతే ఎప్పుడు కూడా కరువుండదండి. చాలా ఎక్కువ పువ్వులుంటాయి. మా చెట్లకి మాక్సిమం ఎర్ర మందారం అయితే లేదు కానీ వేరే మందారం ఉందండి. కొంచెం బిస్కెట్ కలర్‌లో, వైట్ కలర్‌లో అలా ఉంటది కదా! సో, అవైతే ఉన్నాయి. ఇంకా వైట్ ఫ్లవర్స్ అయితే ఉంటాయన్నమాట. ఎర్రమందారం ఎన్ని సార్లు వేసినా గానీ ఎందువల్లో ఆ మొక్కయితే అసలు రావట్లేదన్నమాట. ఇలా దేవుని గదిలో ఉన్న ఫోటోస్ అన్నిటికి కూడా పూలైతే పెట్టేసుకున్నాననమాట. ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లలకి బాగోకపోయినా, హస్బెండ్‌కి బాగోకపోయినా అంటే మన ఇంట్లో ఎవరికి బాగోకపోయినా గానీ ఇల్లంతా కూడా చాలా డల్‌గా ఉంటది. ఇంకా ఇంట్లో ఏ పని చేయాలన్నా కానీ అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించదనమాట. ఇంక ఏదో ఫీలింగ్ అయితే వస్తూ ఉంటది. ఇంక మా ఇంట్లో కృష్ణాష్టమి రోజైతే ఇంక ఏమి కూడా నైవేద్యంగా కూడా అయితే ఇంకేమీ ప్రిపేర్ చేయలేదండి. ఇంకా నార్మల్‌గా కొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇంక అవి పెట్టేసైతే పూజైతే చేసేసుకుందాం అని చెప్పి కొబ్బరికాయ, అరటిపళ్ళైతే తెప్పించేసాను. ఇంకా ఇంట్లో గ్రేప్స్ కూడా ఉన్నాయి. ఇంక అవి పెట్టేసైతే పూజైతే చేసేసుకుందాం అని చెప్పి ఇంక ఇలా అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాననమాట. ఇంకా ఈ ఈ టైంలో పిల్లల విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలండి. ఎన్ని సార్లు చెప్పినా కానీ అదే చెప్తాననమాట. ఇప్పుడు అంతా బాక్టీరియా, వైరస్ అనేది తొందరగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటది. పిల్లలు స్కూల్‌కెళ్తారు కాబట్టి వాళ్ళ నుంచి ఒకరికనేది వచ్చేస్తూ ఉంటదనమాట. సో, వాళ్ళ తర్వాత ఇంకా ఇంట్లో మనకి కూడా బాగోదండి. కాబట్టి ఎంత మనం హైజినిక్‌గా ఉంటే మనకి అంత మంచిదనమాట. ఇంట్లో కొంచెం దీపం అది పెట్టిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం అది ఇవ్వటం వల్ల మనకి వైరస్ అయినా, ఏ బాక్టీరియా అయినా కూడా అంత తొందరగా స్ప్రెడ్ అవ్వకుండా అయితే ఉంటదని నా అభిప్రాయం. సో, ఇల్లంతా కూడా దీపం పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం ధూప్ స్టిక్‌తో అయితే ధూపమైతే ఇల్లంతా కూడా ఇచ్చేసానండి. బెడ్‌రూమ్స్‌లోను, అలానే కిచెన్‌లోను, ఇంకా హాల్‌లోను అన్ని దేవుని ఫోటోస్ దగ్గర అంతా కూడా ఇచ్చేసి, ఇంకా ఫైనల్లీ తులసమ్మ దగ్గరైతే పూజైతే కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఇక ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే. సో, వ్లాగ్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండబ్బా! మీరిచ్చే లైక్ నాకెంతో సపోర్ట్ అండి. ఎంతో మోటివేషనల్‌గా ఉంటది. వ్లాగ్స్ చేయడానికి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటదనమాట. సో, నాకు వ్యూస్ సరిగ్గా రాకపోయినా, సబ్‌స్క్రైబర్స్ రాకపోయినా కానీ, నాకున్న ఇంట్రెస్ట్‌తో నేనేదో అలా కంటిన్యూ చేస్తున్నాను కదా! సో, నచ్చితే లైక్ చేయండి. ఇంకా వ్లాగ్స్ చూడాలి అనుకుంటే మన ఛానల్‌లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి. చూసి నచ్చినట్టయితే మన ఫ్యామిలీలో మీరు కూడా అయితే జాయిన్ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.